ప్రతిరోజు నేను చెప్పే జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం మీరు పొందాలనుకుంటే ఇక రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసిన వీడియో మిస్ కారు. ఈ వీడియోని అంతా తప్పకుండా లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. ఇలా చేస్తే మీ ప్రతి ఫ్రెండ్ కూడా ఈ యొక్క వీడియో చూసే అవకాశం కల్పిస్తారు. ఫ్రెండ్స్, మన ఛానల్ ప్రతిరోజు కూడా డైలీ డిఎస్సి పర్పస్ వీడియోస్, అదేవిధంగా ఏపీటీఎస్ జాబ్ అసైన్మెంట్స్ కోసం ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వచ్చిన రోజే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ మీకు బాగా యూజ్ అవుతుంది. మీకు కావాల్సిన డిఎస్సి కానీ గ్రూప్ సంబంధించిన మెటీరియల్ పర్పస్ వీడియోస్ అని ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో అవి తప్పకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, నోయిడాలోని నవోదయ విద్యాలయ సమితి ఎన్విసి ప్రధాన కార్యాలయం, అదేవిధంగా ప్రాంతీయ కార్యాలయాలతో పాటు జవహర్ నవోదయ విద్యాలయంలో 683 బోధనేతర ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకు పోస్టులో చూసుకున్నట్లయితే ఆడిట్ అసిస్టెంట్, హిందీ ట్రాన్స్లేటర్, స్టెనోగ్రాఫర్, లోవర్ డివిజన్ క్లర్క్, స్టోర్ కీపర్, స్టాఫ్ నర్స్, క్యాటరింగ్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ ఇక పోస్టులు పడ్డాయి. మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో తప్పకుండా వీడియో ఫుల్గా చూడండి. మనకు అర్హతల విషయానికి వచ్చినట్లయితే ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, మాస్టర్ డిగ్రీ అనే ఉత్తీర్ణతగా ఉన్నాయి. దరఖాస్తు అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. ఈ యొక్క దరఖాస్తు చివరి తేదీ 13వ తారీఖు. సో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు మీకు నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే ఇది హెడ్ క్వార్టర్స్ అనమాట. హెడ్ క్వార్టర్స్లో ఉన్న పోస్టుల సంగతి చూసినట్లయితే ఆడిట్ అసిస్టెంట్ 3 ఉన్నాయి. అదేవిధంగా హిందీ ట్రాన్స్లేటర్ 5, మనకి స్టెనోగ్రాఫర్ 6, లోవర్ డివిజన్ క్లర్క్ 10 ఉన్నాయి. అంతేకాకుండా మనకు ఈ యొక్క 8 రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి. సో దీనికి సంబంధించినవి. సో ఈ యొక్క పోస్టులు భాగంగా మీరు కింద నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అవి చూడండి. ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్లో మనకు 81 ఉన్నాయి. ఈ యొక్క ఫీమేల్ అసిస్టెంట్వి. కేటగిరీ అసిస్టెంట్ మనకి ఫీమేల్ స్టాఫ్ నర్స్ 81, అదేవిధంగా కేటగిరీ అసిస్టెంట్ 61, ఎల్సిడి స్టోర్ కీపర్ మనకి 440 ఉన్నాయి. ల్యాబ్ అటెండెంట్ మనకు 77 అని ఉండడం అయితే జరుగుతుంది. సో మొత్తం రీజనల్ అనమాట 8 రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి. సో దీనిలో మనకి హైదరాబాద్ కూడా ఉండడం జరిగింది. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. సో మనకి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి ఈ నెల 12వ తారీఖున స్టార్ట్ అయ్యాయి. మనకి డిసెంబర్ 13 అనేది లాస్ట్ డేట్గా ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. తర్వాత ఈ ఎన్నికలో ఆ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను అది. ఓకేనా. ఇంకా అంతేకాకుండా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుందంటే ఇక టెంటేటివ్గా ఇచ్చారు. 12వ తారీఖు జనవరి 12, 13, 14 తారీఖులో ఈ యొక్క సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ప్రతిదానికి చూసినట్లయితే ఆడిట్ అసిస్టెంట్ మనకి 9,300 నుంచి 35,000 వరకు ఉంది. ఇంకా జీపీ కూడా ఉందన్నమాట. మనకి ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 18 నుంచి 30 సంవత్సరాలు ఇచ్చాడు. దానికి ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి బీకామ్ చదివి ఉండాలి. అంతేకాకుండా 3 years ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నాడు. హిందీ ట్రాన్స్లేటర్కి సేమ్ పే స్కేల్ అనేది ఇచ్చారు. 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి. మాస్టర్ డిగ్రీ అనేది హిందీ కానీ ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ చేసి ఉండాలి. 2 years అనేది ఎక్స్పీరియన్స్ అనేది ట్రాన్స్లేటర్గా వర్క్ చేసి ఉండాలని చెప్పి ఇక సెకండ్ పాయింట్లో ఇవ్వడం జరిగింది. సో ఇది అన్నమాట హిందీ ట్రాన్స్లేటర్ గురించి. ఫీమేల్ స్టాఫ్ నర్స్ విషయానికి వచ్చినట్లయితే 9,300 నుంచి 34,800 ఇచ్చాడు. జీపీ 44,600 ఇచ్చాడు. 35 సంవత్సరాల వరకు చేసిన వయసు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. అంతేకాకుండా డిప్లొమా ఇన్ నర్సింగ్ చేసి ఉండాలి. 3 years కోర్సు నర్సింగ్లో చేసి ఉండాలి. అదేవిధంగా స్టెనోగ్రాఫర్ చూసినట్లయితే 5,200 నుంచి 20,200 ఇచ్చాడు. జీపీ 2,400, 18 నుంచి 27 వయసు వారు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. అంతేకాకుండా నిమిషానికి 80 words అనేది టైపింగ్ చేసే సామర్థ్యం గలవారు అర్హులు. అదేవిధంగా క్యాటరింగ్ అసిస్టెంట్ 5,200 నుంచి 20,200 ఇచ్చాడు. జీపీ 2,400, 35 సంవత్సరాల లోపు వారు అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతి చదివి ఉండాలి. అంతేకాకుండా ఇక్కడ 3 years డిప్లొమా క్యాటరింగ్లో మనకి 3 years డిప్లొమా అనేది చేసి ఉండాలన్నమాట. సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ చూసుకోండి. లోవర్ డివిజన్ క్లర్క్, అదేవిధంగా లోవర్ డివిజన్ క్లర్క్ జేఎన్వి క్యాడర్లో గాను, అదేవిధంగా హెడ్ క్వార్టర్స్లోను ఈ యొక్క జాబ్ ఉంది. 5,200 నుంచి 20,200 పే స్కేల్ ఉంటుంది. జీపీ కూడా ఇచ్చాడు. 18 నుంచి 27 సంవత్సరాల వారు దీనికి అర్హులు అనమాట. దీనికి కూడా మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఇచ్చాడు. అదేవిధంగా టైపింగ్ కూడా ఇచ్చాడు అన్నమాట. టైపింగ్ కూడా వచ్చి ఉండాలని చెప్పి ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు నోటిఫికేషన్లో చూడొచ్చు. ల్యాబ్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే మనకు 5,200 నుంచి 20,200 వరకు ఇచ్చాడు. 18 నుంచి 30 ఏళ్ళ వయసు ఉండాలి. మిడిల్ పాస్ విత్ జనరల్ సైన్స్ క్వాలిఫై ఉండాలి. అంతేకాకుండా మనకు ఈ యొక్క కేటగిరీ పర్సన్స్కి మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చాడు. అంటే ఎస్టీ వారు ఉన్నట్లయితే ఆ యొక్క లిమిట్ కన్నా మీరు ఎక్కువగా 5 years వరకు తీసుకోవచ్చు అన్నమాట. ఒక 40 years ఇచ్చారనుకోండి
45 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 3 years ఇచ్చాడు. NVS ఎంప్లాయీస్కి 5 years ఇచ్చాడు. పర్సన్ ఆర్డినరీ వీళ్ళు జమ్మూ కాశ్మీర్ వాళ్ళకి కూడా 5 years ఇవ్వడం అనేది జరిగింది. అదే ఎవరైనా డిజేబుల్డ్ పర్సన్స్ విత్ డిజేబుల్స్ ఉన్న వారికి అయితే SC/ST వారికి 15 years ఇచ్చారు. OBC NCL వారికి 13 సంవత్సరాలు, జనరల్ వారికి 10 years. అంటే మీరు ఏదైనా వైకల్యం కలిగిన వారికి ఆ యొక్క ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది, చూసుకోండి అది. అంతేకాకుండా మనకి ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అని కూడా ఇవ్వడం జరిగింది. ఇక మనకి ఆడిట్ అసిస్టెంట్కి మనకి ఆన్లైన్లో బేసిక్ టెస్ట్, ఈ యొక్క టెస్ట్ అనేది ఉంటుంది. సో మొత్తం అన్ని ఆన్లైన్ కంప్యూటర్ బేసిక్ టెస్టే ఉంటుంది. ఈ యొక్క ఫుల్ అంటే దీనికి ఎన్ని మార్కులు కేటాయించాడు అనేది కింద మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మీకు అధికార వెబ్సైట్ యొక్క లింక్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది యొక్క ప్రతిదానికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో అది చూసుకోండి మీరు. ఈ యొక్క ఎగ్జామ్ అనేది మనకి నెగిటివ్ మార్కింగ్లో ఉంటుంది. అందుకని హిందీలోను మరి ఇంగ్లీష్లో కూడా ఈ యొక్క ఎగ్జామ్ పేపర్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో మొత్తంగా మీకు ఏ విధంగా అప్లై చేయాలి అన్ని కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. స్టాఫ్ నర్స్ అండ్ ఆడిట్ అసిస్టెంట్ హిందీ ట్రాన్స్లేటర్కి మనకి 1000 రూపాయలు, క్యాటరింగ్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్కి 750, లోవర్ డివిజన్ క్లర్క్ అండ్ స్టోర్ కీపర్కి 750, ల్యాబ్ అసిస్టెంట్కి మనకి 750 రూపాయలు అనేది ఎగ్జామినేషన్ ఫీజుగా తీసుకుంటారు. సో అది మీరు అప్లై చేసుకోవడానికి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఫుల్గా ఇచ్చాడనమాట. సో అది చూసుకోండి. మీ కిందన ఉన్న నేను లింక్ ఇస్తాను, ఆ వెబ్సైట్ లింక్ క్లిక్ చేసినట్లయితే మీరు ఇక్కడికి వస్తారు. ఇక్కడ మీకు నోటిఫికేషన్స్ అన్ని కనిపిస్తుంటాయి. ఇక్కడ ప్రీవియస్ అని కనిపిస్తుంటుంది, కిందనైతే నెక్స్ట్ అని ఉంటుంది. ఇక్కడ మీరు మొత్తంగా కావాలంటే మీరు ఆన్లైన్ నుంచి అప్లికేషన్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు అది ఏ విధంగా ఉంటుందని మీకు చూపిస్తాను. ఓకేనా, జస్ట్ వెయిట్. ఓకే. సో ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది, నవోదయ విద్యాలయ సమితి. సో మీరు కిందకి స్క్రోలింగ్ అలా చేసుకుంటూ వెళ్ళినట్టయితే కింద మనకు టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది. ఐ అగ్రీ విత్ అన్నట్టు ఏది ఉంటుంది. సో అక్కడ మీరు క్లిక్ చేసి స్టార్ట్ అని క్లిక్ చేయండి. స్టార్ట్ అని క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నా స్టార్టింగ్లో ఇచ్చుకోవాలి. ఇక్కడ ఫీమేల్ స్టాఫా, క్యాటరింగ్ అసిస్టెంటా, LDCనా, సో అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మీరు కింద క్యాప్చా కూడా ఎంటర్ చేసి పక్కన సబ్మిట్ అని ఉంటుంది చూడండి. ఓకేనా, సబ్మిట్ కూడా క్లిక్ చేస్తే మీరు అక్కడికి నెక్స్ట్ పేజ్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఒక వీడియో. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, అది మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, మిగతా అన్ని జాబ్ నోటికి సంబంధించిన వీడియోస్ అనేది ఎప్పటికప్పుడు నా యొక్క ఛానల్లో పొందుతారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎప్పటికప్పుడు మీకు మంచి నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ అనేది అందించడానికి నేను నా ఛానల్ ద్వారా మీకు ప్రయత్నిస్తుంటాను. థ్యాంక్ యూ.